జై గోమాత. నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడాడు. రైతులకు ఒక్కొక్క ఆవును తీసుకుంటే 900 రూపాయలు మేము ఇస్తాం, నీకు ఆవులు ఫ్రీ ఇస్తాము, మీరు పొలాలను తీసుకొని అది ఆర్గానిక్ ఫుడ్ అది చేసుకోండి మీరు అని నిన్న సాయం ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. 4 ఆవులు తీసుకుంటే 36,000 ఎంతో ఇస్తుండు. దానికి మేతేసుకుంటూ దాన్ని పాలు పిండుకొని దాన్ని పేడను వేసుకొని మీరు ఫ్రీ ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది జీవితంలో ఆర్గానిక్ ఫుడ్ తింటే మంచిది అని చెప్పాడు ఆయన నిన్న. అది మొత్తం అది కూడా వార్తలలో వచ్చింది, మొత్తం మంది తెలుసు. ఆవులను పూజిస్తే మంచిది, ఆవు ఇంట్లో ఉంటే మంచిది, మీరు పొలాలల్లో కట్టుకోండి, 4 ఆవులు ఇస్తా ఫ్రీగా, ఆవులు ఫ్రీగా ఇస్తా, మీరు అది తీసుకుపోయి దాన్ని పాలు పిండుకొని పాలు అమ్ముకొని దాన్ని మీకు అన్ని విధాలు లాభం ఉంటుంది. మళ్ళీ దానికి ఆవులకు లేగదూడలు అవి వస్తూ ఉంటాయి. దాని మీద ఎంత చూడండి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆయన ఎంత మంచి మంచి పనులు చేస్తుండో మీరు చూడండి. ఇప్పుడు అది మిగులు బడ్జెట్ 70,000 కోట్లు ఉంది. అయితే అది ఏంటది మామూలు మాట. మన రాష్ట్రంతోనే అది 4 అంతలు ఉంటుంది, దగ్గర 5 అంతలు ఉంటుంది మన రాష్ట్రం, నా తెలంగాణతో. మనది 4 కోట్ల అప్పులు ఉంది, అది మిగులు బడ్జెట్ ఉంది. మరి మనకన్నా ఎక్కువ పని చేస్తున్నారు వాళ్ళు, అక్కడ వర్క్ చేస్తున్నారు, పని చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంది మీరు ఆలోచించుకోరు. నేనేం చెప్పాను, ఇది అక్కడ కుంభకోణాలు అనేవి లేవు, ఇంకొకటి మాఫియా లేదు, వేరే ఊరికే రోడ్డు మీద తిరిగే పొరగాలను తగ్గిస్తా ఉన్నాడు, పని చెప్తా ఉన్నాడు, అందరికి యూత్కి అంతా పని చెప్తా ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి కావాలి మనకు. ప్రతి ఒక్క రాష్ట్రంలో అటువంటి ముఖ్యమంత్రి ఉంటే కుంభకోణాలు జరిగాయి, అది డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆవులు అది ఎంత పెద్ద ఆలోచన చూడండి. గోమాత అంటే అది ఒక గోమాతకు మొక్కితే మీరు 100 తీర్థయాత్రలు చేసినట్టు, 100 తీర్థయాత్రలు చేసినట్టు. ఒక గోమాతకు ఇంటికి వస్తే ఇంత పల్లి పిండి గడ్డి దాన్ని తినిపియండి. ఈ రోజు వాళ్ళు కూడా డబ్బు సంపాదించడం కోసం ఆవులు పట్టుకొని ఇంటింటి తిరుగుతున్నారు, కానీ వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉన్నారు. మీరు డబ్బులు ఇస్తే మేము అద్దనట్లేదు, కానీ దాన్ని గడ్డియో ఇంత పల్లి పిండి ఇట్లా పిండి ఉద్దలు చేసి ఇట్లా తడిపి తినిపియండి, దానికి అది కూడా పుచ్చుకోబడుతుంది. అది ఆలోచించుకొని ఒక ఆవు దబ్బన మన ఇంటికాడ ఏడిసింది అనుకో, అది మహాపాపం, అది చూసుకోండి. నేను ఇల్లు కట్టేటప్పుడు అసలు నిబ్బరినేమనిలే, చక్కగా ఒక 4 ఆవులు నా ఇంట్లోకి వచ్చినాయి. నేను రోజు వాడికి ఎప్పుడు ఎక్కడ ఎదురైతే అక్కడ గడ్డి నా కార్లో ఉంటుంది, పల్లి పిండి గడ్డి ఉంటుంది, అది తినిపిస్తాను. నేను వీడికి వచ్చినప్పుడల్లా తినిపిస్తాను. నా ఇల్లు కట్టేటప్పుడు అటు టెంట్ వేస్తే 4 ఆవులు నా కిందికి వచ్చినాయి, మీదికి ఎక్కినాయి. మీదికి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కి మొత్తం మూత్రం పోసి చూడండి. అది నోరు లేని జీవి, దానికి ఎంత మనం ఈయన ఎప్పటికి మనకు అన్నం పెడతాడు అని ఆలోచన వాటికి తెలిసింది. అగో ఇటువంటిది మనకు ఉండాలి. ఈ ఆవులను కోసుకుంటారు, ఇక వాళ్ళ పాపం మనం దేవుడు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. అది కూడా చాలా మంది తగ్గిస్తున్నారు. ఇప్పుడు నేను మొన్న ముస్లిం బస్సు కూడా విన్నాను, ఆవులు తిరుగుతా ఉన్నాయి బయట. వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిపోయింది, ఇక ఈ ఆవును ముట్టుకోవద్దు, సంపద్దు అని ఒక ఆలోచన వాళ్ళకు 70% దాకా వచ్చింది వాళ్ళకు. ఇక అందరు తెలిసిన దాన్ని కూడా వాళ్ళు ముట్టుకోరు. చాలా మాకు ముస్లిం సోదరుడు కూడా ఉండదు, మేము తినమన్నా అది మేము అది ఎవడో ఒకటి తింటాడు కానీ మేము తినం అని చెప్తా ఉన్నాడు. అంటే సరే, మనం ఎంతవరకు నమ్మనో అంతవరకు నమ్ముతున్నాం. జనానికి మనం కొద్ది రోజులు ఇటువంటి జరుగుతూ ఉంటే వాళ్ళు తెలుస్తుంది ఏది పాపం ఏది పుణ్యం అని వాళ్ళు తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు పనిచేస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.